వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో పల్లెటూరి స్టైల్ చేపల పులుసు కొరమేలండి. ఇవి కొరమేల చేపలు 2 కేజీల చేపలు తీసుకొచ్చారు. రీసెంట్గా మేము ఊరు వెళ్ళాము. మా ఊరు అక్కడ ఈ చేపలు అనేవి తీసుకుని వచ్చారు. 1 కేజీ చేపలకి పులుసు పెడుతున్నాను. ఇంకొక కేజీకి వేయించుకుందామని పక్కన పెట్టేసుకున్నాను. ముందు చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు అవి కలిపి పక్కన పెట్టాను. దీనిలోకి ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. 1 టమాటా, అది కొంచెం చిన్న సైజు 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాత్రం ఒక 8 కాయల దాకా 5-6 కాయల దాకా వేసానండి. అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకుందాము. శుభ్రంగా కడిగి కట్ చేద్దాము. చూడండి, ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేశాను ముక్కల్ని. దీనిలో కావాల్సినవి అల్లం పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం పచ్చి కొబ్బరి అండి. ఇది ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడాను అదొక టేబుల్ స్పూన్ అంట అన్నీ వేసి పక్కన పెట్టేశాను. చింతపండు మాత్రం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అండి. ఎందుకంటే టమాటా కూడా ఒకటి వేస్తున్నాను కాబట్టి అలా. మీకు తెలియాలి అంటే 100 గ్రాముల్లో 50 గ్రాములండి. చేప ముక్కలు కొరమేలండి. అవి మొత్తం అట్లా స్కిన్ లేకుండా కొన్ని ముక్కలకి క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారనమాట. చూడండి సైజు ముక్కలు కూడాను. చేప మాత్రం పెద్ద చేప అంటండి. అది నేను కూడా చూడలేదు. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చే ఊర్లో చెరువుల దగ్గర పడతారు కదా, అక్కడ తీసుకొచ్చారు. అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను. ఇది పల్లెటూరులో పొయ్యిల దగ్గర కట్టె పొయ్యిలు పెట్టి ఎలా వండుతానో కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలోను. రండి వెళ్దాం వీడియోలోకి. అదిగో మా ఇల్లు అండి. అక్కడ ఊరిలో చెట్లు, పూలు చెట్లు ఇట్లా బయట పొయ్యి రాళ్లతో పెట్టుకుని ఉన్నారండి. ఈ కట్టెల పొయ్యి మీద కూర అయితే చేపల పులుసు, మటన్ అయినా సరే చేపలైనా సరే చాలా టేస్టీగా వస్తాయి. మాకు దగ్గరలోనే పక్కనే పొలాలు కూడా ఉన్నాయండి. అదిగో మా ఇంట్లోనే పెద్దది వేప చెట్టు కూడా ఉంది. వేప చెట్టు గాలి తగిలితేనే చాలు ఆరోగ్యాలు చాలా బాగుంటాయని ఇప్పుడు అందరూ అంటున్నారు కదా. పెద్ద వేప చెట్టు అండి అది. గాలి పీల్చుకుంటానే వంట చేసుకోవచ్చు అన్నమాట. అదిగో చూడండి, దూరం లాంగ్ మీద పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది మా ఇల్లు అన్నమాట. పల్లెటూరు. పక్కన కొబ్బరి చెట్టు, జామ చెట్లు, మొలగ చెట్లు అన్నీ ఉన్నాయండి. పూల చెట్లు, గన్నేరు పూలు, మల్లెపూల చెట్లు అలా ఇటువైపు చిన్న షెడ్డు లాగా వేసినారు. ఇది మల్లె చెట్టు అండి. గుండు మల్లె అంటారు కదా, ఆ మల్లె చెట్టు ఇది. అదిగో పువ్వు కూడా చూడండి. అప్పటికే పొద్దున్నే పూలన్నీ కోసేస్తే ఒక పువ్వు ఉంటే చూపిస్తున్నాను మీకు. ఆమె మా అమ్మగారండి. అక్కడే ఉంటారు దగ్గరలో. ఆమె కూడా మేము వచ్చాం కదని ఇంటికి వచ్చారు. ఇక చూడండి, ఇది మన చేపల పులుసు పెట్టే గిన్నె అన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని చూడండి, కొబ్బరి మట్టలు, చిన్న చిన్న చెక్క ముక్కలు, అవి గిన్నె పడకుండా చుట్టూ సపోర్టుగా పెంకులు అండి. అవి మనం పెంకుటిళ్ళు ఉంటాయి కదా, ఆ పెంకులు అన్నమాట. ఆ రాళ్ళ మీద ఒక రాయి మీద ఒక రాయి పెట్టేసి ఆ గిన్నెకి సపోర్టుగా పెంకులు పెట్టేసాం, జారకుండా గిన్నె. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఒక 100 గ్రాముల ఆయిల్ అండి. మీకు అర్థం అవ్వాలంటే స్టీల్ గరిటతో వేస్తే మీకు అర్థం కాదని చెప్తున్నాను.
అదిగో చూడండి, పల్లెటూరు కదా, ఎంత చక్కగా కూర్చొని ఇగో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అమ్మగారు కట్ చేసి ఇచ్చారు. నాకు హెల్ప్ చేస్తున్నారనమాట వంటకి. దాంట్లో ఆయిల్లో వేసే మమ్మీ అని చెప్పాను. అదిగో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసిందనమాట. ఎంత బాగా వచ్చిందోనని మా వారు చాలా బాగుంది ఈ చేపల పులుసు, ఇట్లా కట్టెల పొయ్యి మీద తినాలని నాకు ఎప్పటి నుంచో అనిపించింది అని చెప్పి ఆ రోజు అన్నారనమాట. ఈ కర్రీ వండినాక, ఏ కర్రీ అయినా సరేనండి, పులుసు కానీ ఫ్రై కానీ ఇదైనా కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరే, మన గ్యాస్ స్టవ్లకు రాదు కదండి. కానీ మనం సిటీలో తేలేం కదా, పొయ్యిలు ఇలా పెట్టలేం కదా, పల్లెటూరు వెళ్ళినప్పుడే అలా. ఇగో నేను అక్కడ కూర్చుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. మన గ్యాస్ పొయ్యిలాగా వెంటనే మండదండి. ఆ పుల్లలు పెట్టుకుంటూ ఒక్కొక్కసారి మంట ఆగిపోతూ ఉంటుంది. బయట కదా, గాలి బాగా ఈస్తూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న ప్లేట్ కానీ ఇసునకర్ర కానీ తీసుకుని ఇలా ఇసురుకుంటూ ఉంటే పొయ్యి చక్కగా మంట అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇగో అక్కడ మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా బయట నుంచి వస్తున్నారు. అట్లా బయట అరుగులల్లే ఉంటాయండి, అలా కూర్చుంటారు అక్కడ. పక్కనే రోల్ అండి, పప్పు అయ్యి రుబ్బుకోవటానికి. దానికి చిన్న స్టూల్ లాగా ఇంకొక రాయి లాంటిది వేసి, చూడండి నా బ్యాక్ సైడ్ వెనక వైపు ఎలా ఉందో, పెద్ద రోల్ అనమాట. మనకి గారెలు వడలు అంటాం కదా, వాటిని అవి రుబ్బుకోవటానికి, రొట్టెలు లాంటివి వేసుకోవటానికి పప్పు దానిలో పోసుకుని రుబ్బుకొని ఈ పొయ్యి మీద గారెలు అనేవి వండుకుంటూ ఉంటాము. మన రోట్లో రుబ్బినవి, కట్టెల పొయ్యి మీద వండుకునేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. అదిగో మా మమ్మీ చేపల ముక్కలు తీసుకుని వచ్చి ఈ పక్కన పెట్టేసింది అనమాట. చింతపండు మీకు చూపించాను కదా ఇందాక, అది కొంచెం వాటర్లో వేసి నానబెట్టేసాము. కొంచెం హాట్ వాటర్ అంటే వేడి నీళ్లు పోసి నానబెట్టాను అన్నమాట దాన్ని. ఆ ముక్కలన్నీ మళ్ళీ ఒక్కసారి ప్లేట్ తీసి మూత అన్నీ మళ్ళీ ఇంకొకసారి ప్లేట్తో పెట్టుకుంటూ ఉన్నాను. మా వారు కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో చేపల కూర అని, ఎప్పుడు అయ్యిద్ది, ఇలా తొందరగా అయ్యిద్దా అని నన్ను అడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కట్టెల పొయ్యి మీద అంటే మా వారికి ఎంతో ఇష్టం అండి. ఇగో చూడండి మంట ఎలా వస్తుందో, కానీ ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. కానీ అందరికీ అందుబాటులో ఉండవు కదా. మేము కూడా ఇలా ఊరు వెళ్ళినప్పుడే కట్టెల పొయ్యి మీద గారెలు వడలు లాంటివి కూడా వేసుకుంటాము. తగినంత ఉప్పు వేస్తున్నానండి దాంట్లో. అంతకుముందు లైట్గా ఉప్పు వేసి పెట్టేశాను ముక్కల్ని. ఒక కేజీ ఫ్రై కట్ పెట్టాను, ఒక కేజీ దీనిలో వేసేస్తాను అనమాట. ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను, మనకు ఆ ముక్కలకి తగినంత. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను కాబట్టి కారం తగ్గించేసానండి. ఇవి మొత్తం మళ్ళీ అలా కలదిప్పుకుందాము. అంతా మెత్తగా మగ్గిపోవాలన్నమాట టమాటా ముక్కలు కూడాను. మనకి ఏదన్నా ఆయిల్ చాలపోయినా ఏదన్నా చాలపోయినా మధ్యలోనైనా కొంచెం వేసుకొని గరిటతో అలా తిప్పుకోవచ్చండి. ఆ పుల్లలు అనేవి లోపలికి అలా పెట్టేసుకుంటూ ఒకటి అవ్వంగానే ఇంకొకటి అంటించుకున్నట్టుగా
కొంచెం లైట్గా పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ ఫస్ట్ ముక్కల్లో కలిపానులే, మళ్ళీ కొంచెం వేస్తున్నాను టేస్ట్కి. ఇక అల్లం పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. గరం మసాలానండి అది. మనం అడుగు అంటకుండా అలా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. వాటర్ పోసిన దాకా అలా తిప్పాలన్నమాట. మధ్య మధ్యలో అవి ఆగిపోతూ ఉంటే ఆ పుల్లలు అలా పెట్టేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి ఇంకొక పుల్ల అలా. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసానండి, అది 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వేసాను. కొంచెం ధనియాల పొడి ఎక్కువగానే పట్టాలన్నమాట. కొబ్బరి పౌడర్ అండి, అది పచ్చి కొబ్బరి అన్నమాట. రోట్లో అలా దంచుకొని తీసుకొచ్చి ఇచ్చారు. అది పచ్చి కొబ్బరి ముక్క అయితేనే ఈ చేపల్లోకి చాలా టేస్ట్ వచ్చిద్దండి. మొత్తం మళ్ళీ అలా తిప్పుకుంటాం, అడుగు అంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చింతపండు పులుసు, ఇక చూడండి, చింతపండు పులుసు పోసేస్తున్నాను. మనకి ఇంక కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి దానిలో. పులుసు ఒక్కటే సరిపోదు కదా, చిక్కగా పిండి పెట్టారు పులుసుని, ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయి. గ్యాస్ మీద అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే అలా మంట ఏమి చూసుకోవాల్సిన పని లేదు. కానీ ఇవి మంట మండుతుండగా ఆగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం అలా పొయ్యిని సరి చేసుకుంటూ ఉండాలి. ఆ పుల్లలు అవి అనమాట. చూడండి ఎలా మంట వస్తుందో. ఇంకా కొంచెం వాటర్ కూడా పోస్తున్నానండి. ఆ పులుసు అంతా బాగా కొంచెం ఉడకబట్టినట్టుగా ఉండాలండి అది. ఒక్కసారి అలా గరిటెతో తిప్పేసుకున్నాము, మూత పెట్టేసేసాను అన్నమాట. ఇక పొగ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఇసురుకర్రతో కానీ ఒక చిన్న ప్లేట్తో కానీ పొగ అనేది ఇసురుకుంటే పొయ్యి మండుతూ ఉంటుందండి. బయట గాలికి లోపల మంట వస్తుంది కూడా పొయ్యి దగ్గర, కానీ గాలికి అలా పొగ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా పొయ్యిల మీద వండుకునే కర్రీలైనా ఏ వంటలైనా ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. మేము చిన్నప్పుడు ఇలానే ఈ పొయ్యిల మీదే తినేసాము, వండిన వంటే తినేసాము మేము. ఇప్పుడంటే టౌన్లకు వచ్చేసినాక ఇలా అన్ని గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి కానండి, అప్పుడు చాలా మనకు ఆరోగ్యమైన వంట ఉండేది ఇంట్లో. ఇప్పుడు వాళ్ళైతే ఇంట్లో చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ మాకు టైం లేదని రెస్టారెంట్ల్లో తెచ్చుకొని తింటున్నారండి. అలా రెస్టారెంట్లో తెచ్చుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి. వాళ్ళు ఏవైనా సరే నిల్వ ఉండే వస్తువులే మనకి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారండి. మేము ఊరు వచ్చినామని చెప్పాం కదా, మా ఊరు మీకు వీడియోలు పెడుతూనే ఉన్నాము మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలని. మా ఇంటి వెలవేలు పైన శ్రీ సత్యమ్మ తల్లి జాతర ఉందండి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరిష్టం వాళ్ళు వీలు కుదిరినప్పుడల్లా ఈ జాతర చేస్తూ ఉంటారండి. అందుకని అవి చూద్దామని మేము వచ్చామన్నమాట.
ఇదిగో మా ప్లేస్లు అండి, చుట్టూ పల్లెటూరు కదా ఎలా ఉన్నాయో. అక్కడ మా కారు కూడా పార్క్ చేసాము. పక్కనే మాది కూడా మా ప్లేసేనండి. ఇక చుట్టూ ఉండ గడ్డి వాములు పక్కన వాళ్ళయండి, అవన్నీ గడ్డి వాములు. సెంటరింగ్ చెక్కలు లాంటివి వేరే వేరే వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవి మొత్తం కూడాను ఇక చెట్లు అవి కూడాను ఎలా కనిపిస్తున్నాయి చూడండి. అవి పొలాలండి. కొబ్బరి చెట్లు అన్నీ కూడాను మొత్తం అలానే ఉంటాయండి. అది చెప్పాను కదా మీకు రోలు, అది రోల్లో ఉండే రుబ్బు రోల్లో కూడా పక్కన పెట్టేసుకున్నాము. చుట్టూ పొలాలల్లో అన్నీను పచ్చదనంగా ఎలా ఉన్నాయో చూడండి. చెట్లు మాకు ఇక్కడ మందార చెట్టు అని, దేవుడికి పూలు పెట్టుకోవటానికి అలా అమ్మ పొయ్యి అలా పెట్టేసుకుంటూ పొలాలని ఒకసారి కూర అది తిప్పుతుందండి. ఇంకా మనం మొక్కలు వేయలేదు కదా దాంట్లో చిన్నగా అలా. చూసారు కదండి ఎలా అలా కర్రీ తిప్పుకుంటా మూత పెట్టుకుంటా ఉండాలి. ఏదైనా కానీ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా వేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుందండి. ఇక మా వారు చూడండి చేపల ముక్కలు తీసుకుని వచ్చి ఆ ప్లేటు అది మా మామయ్య గారు బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట. అదిగో చూడండి చేప ముక్కలు ప్లేట్లో ఎలా పెట్టుకున్నారో. పట్టుకొని ఒక స్టూల్ మీద, నేను కూర్చుని వంట చేసే స్టూల్ మీద అలా కూర్చున్నారనమాట. ఇక ముక్కలు అలా ఒక్కొక్కటి ఆ గిన్నెలో, పులుసు ఉడికే గిన్నెలో వేస్తున్నారు. ఆయనకు కూడా వంట చేయటం చూస్తాం అంటే చాలా ఇష్టం అండి. అలా ముక్కలన్నీను ఒక్కొక్కటిగా గిన్నెలో పెట్టేస్తున్నారు. పులుసు చాలా వాటికి బాగా ఉడికిందండి. ఈ ముక్కలు వేసుకున్నాక కూడా మళ్ళీ కొంచెం సేపు బాగా ఉడకబెట్టేసుకుందాము పులుసుని. ప్రస్తుతం అయితే ముక్కలన్నీ వేసేసారు. ఇక కొంచెం లైట్గా గిన్నె చుట్టూ అలా సైడ్గా తిప్పుకోవాలి. ఇప్పుడే కదా ముక్కలు వేసింది, ఆ ముక్కలన్నీ బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం మనం. మళ్ళీ పొయ్యిని కూడా అలా మళ్ళీ ముక్కలు పెట్టుకొని వేరే చెక్క ముక్కలు లాంటివి అవి చిన్న చిన్నగా అన్నీ మళ్ళీ దానికి మనం పొయ్యిలో పెట్టేసుకుంటూ ఉండాలి. మన వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని. అత్తయ్య గారు కూడా వచ్చి ఇలా కాదు ఇంకా కొంచెం ఆ సైడ్కి ఆ పుల్ల పెట్టాలి, ఈ సైడ్కి ఇలా అని చూపిస్తున్నారు అన్నమాట. మంట బాగా రావాలని చెప్పి అలా ఇసుని కర్ర ఏమైనా ఉంటే తీసుకురమ్మని అంటే ప్రస్తుతం ప్లేట్తో అలా ఇసురమ్మని చెప్పారు. అలా రాకపోతే పొగ వాసనలాగా ఆ పులుసు అనేది వస్తుందండి. కానీ లోపల మంట మానే వస్తుంది, బయట గాలికి మాత్రం పొగలాగా వస్తుంది అన్నమాట. అది బయట గాలి వేస్తుందండి బాగా. కానీ కట్టెల పొయ్యి మీద అయితేనే ఈ చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుందని చెప్పి బయటే నేను వండుతున్నాను. ఇంట్లో స్టవ్ మీద అవి వండకుండాను గ్యాస్ స్టవ్ మీద. ఇలానే కావాలని మా వారు అన్నారు. గారెలైనా సరే ఊరు వెళ్తే మాత్రం కట్టెల పొయ్యి మీద అయితేనే టేస్ట్గా ఉంటాయని వండించుకొని తింటారు.
అదిగో చూసారు కదండి, అలా ఇసురుతూ ఉంటే మళ్ళీ మనకి మంటలాగా వచ్చేసిద్ది, కర్రీ ఉడికిద్ది అనమాట. బయటికి గాలి బాగా వేస్తుంది, అందుకని అలా పొగలాగా బయటికి వస్తుంది. మనం అలా ఇసురుకుంటూ ఉంటే మళ్ళీ మంట వచ్చేసిద్ది. చూడండి బయట ఎలా ఉంటుందో, మన ఇంట్లో గ్యాస్ మీద వండుతుంటే ఇలా ఏం అనిపించదు, కానీ టేస్ట్ మాత్రం ఇలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కష్టమైనా సరే బాగుంటుందండి. కర్రీ వండుకోండి, లేకపోతే ఏదైనా సరే, పిండి వంటలైనా సరే, ఏవైనా సరే చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇలానే బిర్యానీ కానీ అలా ఏమైనా సరే కట్టెల పొయ్యి మీద మాత్రం చేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తాయండి. ఇక చూడండి, ఒక పొల్ల తర్వాత మళ్ళీ ఇంకొక పొల్ల వెంటనే అంటిస్తూ ఉంటే అలా చక్కగా కర్రీ అనేది ఉడికేసిద్ది అనమాట. ఈ కొరమేలు చేపల పులుసు అనేది చూడండి ఇప్పుడు ఎలా మండుతుందో. అలా మన ఇసిన కర్రతో అలా ఇసిరాం కదా, చాలా బాగా వచ్చింది. చూడండి, పల్లెటూరు అంటే పల్లెటూరుగానే ఉంటుంది. ఆ ప్రదేశం ఎంతో హాయిగా అనిపించినట్టు ఉంటుంది. ఇట్లా పక్కన షెడ్లు వెళ్ళి వేసుకోవటం. ఇదంతా ఖాళీ ప్లేస్గా ఉంది కదండి, కూరగాయ మొక్కలు అంటే వెజిటేబుల్స్ అవి అలాంటి మొక్కలు లాంటివి కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. బీరకాయలని, బెండకాయలని అవన్నీ కూడా ఆ ప్లేస్లో పండిస్తూ ఉంటారు. ఇంట్లోకి వాడుకోవటానికి చాలా ప్లేస్ ఉంది కాబట్టి కూరగాయలు కూడా పండించుకుంటారు. ములగ చెట్టు నుంచి ములక్కాయలు వస్తాయండి. ఇప్పుడు ఈరోజు నేను వస్తా కూడా ఊరికి ఒక 10 కాయలు తెచ్చేసుకున్నాను. ఇక చూడండి, కర్రీ మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను. కొంచెం పులుసుగానే ఉండనేమని మా అత్తయ్య గారు చెప్పారనమాట. మరీ దగ్గరికి అయితే రైస్ కలుపుకునేటప్పుడు కలిసినట్టు ఉండదని చెప్పారు. అలాగే నేను కరెక్ట్ పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చిందాక ముక్కలు ఉడకనిస్తున్నాను. మా వారు తిన్నాక చాలా టేస్ట్గా వచ్చింది ఈ కర్రీ అని చెప్పి అన్నారనమాట. మన దగ్గర కూర్చుని అలా మంట అన్నమాట, అది చక్కగా పొలలతో పెట్టుకోవచ్చు. ఒక సైడ్గా తిప్పుతున్నానండి, ఎక్కువగా ముక్కలకి తగలకుండాను గరిటెతో. చూడండి అలా మూత పెట్టేశాను. మళ్ళీ ఎవరైనా టౌన్లో ఉంటే కుదరదు కానండి, పల్లెటూర్లు వెళ్ళినప్పుడు మాత్రం ఇలా మీరు కూడాను కట్టెల పొయ్యి మీద ఏదైనా సరే వంట అనేది చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, టేస్ట్ ఎలా ఉందో కూడాను. నేను చేస్తే మాత్రం మా వారు, మా మామయ్య గారు అందరూ కూడాను చాలా బాగుంది కర్రీ అని చెప్పి అన్నారనమాట. ఏదైనా కానండి పర్ఫెక్ట్గా అన్ని ఉప్పు కారాలు, అన్ని మసాలాలు, ఆయిల్ అన్నీ సరిపోయేటట్టుగా చూసి కరెక్ట్గా వేసుకుంటే ఏ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఈ పల్లెటూరి చేపల పులుసు అన్నమాట. చూడండి ఎలా చేశానో కూడా మీకు అంతా ఈ వీడియోలో ప్రాసెస్ అంతా చూపించాను నేను. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో కూడాను, మొక్కలు కానీ ఖాళీ ప్లేస్ కానీ ఎలా ఉందో అన్నీ కూడా మీకు చూపించాను. ఆ చెట్లు, ఆ పూలు అవన్నీ చూస్తే ఎంత ఆనందంగా అనిపించిందనండి. పల్లెటూరులో మేము పుట్టి పెరిగిందంతా అక్కడేనండి, కానీ మనకు జాబునిచ్చే రావాల్సి వచ్చింది కదా, అప్పుడప్పుడు ఊరు వెళ్తూ ఉంటాము. ఫెస్టివల్ కంటే పండగలకి కూడాను ఒక 2-3 డేస్ అలా స్పెండ్ చేసి వస్తూ ఉంటాము.
ఎంత బాగా అనిపించిద్ది అంటే అక్కడ పొద్దున్నే లెగవటం, వాకిళ్ళు ఊడ్చుకోవటం, ముగ్గులు పెట్టుకోవటం, వాకింగ్ చేసే కంటే అదే వాకింగ్ అయిపోయినట్టు ఉంటుందండి. మన హెల్త్ కూడా ఎంతో బాగుంటుంది అక్కడ. పొద్దున్నే లెగుస్తాం కదండి. అదే టౌన్లో అంటే అంత పొద్దున్నే లెగవం, లేటుగా పడుకోవటం. ఇప్పుడు ఈ కాలం అయితే టీవీలని, సీరియల్స్ అని, సినిమాలని, యూట్యూబ్లని ఇవే సరిపోతున్నాయండి. ఇంకా లేటుగా పడుకుంటే ఏమి నిద్ర పడుతుంది? మనం పొద్దున్నే లెగవాలంటే లెగవలేము, నిద్ర సరిపోయినట్టుగా అనిపించదు. అదే పల్లెటూరులో అయితే పొద్దున్నేనే ఆ చెట్టు మీద కోయిలు కోతలు విజిల్స్ వేసినట్టుగా అనిపిస్తూ ఉంటాయండి. చల్లని ఆ పొలం నుంచి వచ్చే గాలి, ఇదిగో కొంచెం కరివేపాకు కూడా లేతది మన చెట్టుది కోసుకొచ్చింది ఉంటే అక్కడే తీసుకుని వేసానండి. ఎక్కువగా మన పొలాలలో, ఇళ్లల్లో ఖాళీ ప్లేసుల్లో కరివేపాకు చెట్టులు, మామిడి చెట్టులు, గోరింటాకు చెట్లని, పూల చెట్టులు, జామ చెట్లు అన్నీ ఉంటాయండి. మనం ఇక్కడ కొనుక్కున్నంత విధిగా అక్కడ కొనుక్కోవాల్సిన పని లేదు. తోటకూర ఇళ్లల్లోనే, కొత్తిమీర, పుదీనా అన్నీ ఆ మట్టిలోనే చల్లుతూ ఉంటారు. ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కదండి. అవి ఆర్గానిక్, అందులో చాలా మంచిది. ఈ వీడియో చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసిందండి. అదిగో చూడండి, కొంచెం ఇంకా కొంతసేపు ఒక 5 minutes పెడదాము పొయ్యి మీద. అలా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా వచ్చిందండి ఇది, ఈ కర్రీ మాత్రము. మీకు ప్రాసెస్ అంతా దీంట్లో చూపించాను, ఎలా చేయాలో. మీరు కూడా ఇలా చుట్టాల వాళ్ళకి, బంధువులు ఉంటారు కదండి, ఏదైనా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద అనేది చేసేవి తిని టేస్ట్ చేయండి. ఎలా ఉందో కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేదురు. కానీ ఏదైనా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలని నాకు అనిపించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది. ఇంకా కర్రీ తీసి మేము కింద పెట్టేసి అక్కడే మీకు మూత తీసి కూడా చూపిస్తున్నాను. ఇక చూడండి, దగ్గరకే వచ్చింది కర్రీ మాత్రం. వాటర్ అంతా ఎగిరిపోయిందా